పరిగి పట్టణంలో తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఇక రావడానికి ప్రధాన కారణం, ఎక్కడైతే మన తెలంగాణలో మైనార్టీలను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఓన్లీ ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ఓటు బ్యాంకుగానే వాళ్ళు వాడుకొని ఈరోజు వాళ్ళను పక్కన పెట్టే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సెక్యులర్ అనే ప్రతి పార్టీ కూడా ఈరోజు మైనార్టీ సోదరులను, బీసీ సోదరులను, ఎస్సీ సోదరులను, ఎస్టీ సోదరులను పక్కకు పెట్టే పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈరోజు మనము బీసీ సోదరులు కానీ దీన్ని గమనించాలా, ఎస్టీ సోదరులు కానీ గమనించాలా, ఎస్సీ సోదరులు గమనించాలా, మన మైనార్టీ సోదరులు గమనించాలా. మనం ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మన వివక్షకు గురి చేస్తున్నాయి. ఏ కార్యకర్త 24 సంవత్సరాల నుండి కష్టపడి ఒక ఉప సర్పంచ్గా ఉండి, ఒక వార్డ్ మెంబర్గా ఉండి పార్టీకి జెండలు మోసి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన అబ్దుల్ బషీర్ గారిని ఈరోజు మహేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు వివక్ష గురి చేసిన నేను ఈ పత్రికా ముఖంగా నేను వాళ్ళని అడుగుతున్నా. మీకు అసలు జాబ్ ఉందా? అసలు మీరు ఎలక్షన్ మనం వచ్చినప్పుడే ఈ మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ ఈరోజు మనకు కనబడతారు. ఎస్సీ సోదరులారా, బీసీ సోదరులారా, మైనార్టీ సోదరులారా ఒకరు గమనించాలా. మనకు ఎలక్షన్ వచ్చినప్పుడే వాడుకుంటారు. ఎలక్షన్ వచ్చినప్పుడే మనను వాడుకొని మనకు ఎలక్షన్ ఓటు బ్యాంకులో వాడుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చి మనకు గుర్తుకొస్తాము, మన బండ్లు ఎక్కిస్తారు, కార్లు ఎక్కించుకుంటారు, మనకు అరిచేతిలో సర్గం చూపిస్తారు. కానీ ఒక హోదా ఇచ్చేటప్పుడు, ఒక టికెట్ ఇచ్చేటప్పుడు, ఒక బీఫామ్ ఇచ్చేటప్పుడు మనను వివక్ష గురి చేస్తారు ఇవి అగ్రకుల వాళ్ళు. దీన్ని మనం గమనించాలా. ఈరోజు మనం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు అందరూ ఏకతాటికి రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాజ్యాధికారం మనం ఏకమైతే తప్పకుండా రాజ్యాధికారం మన దగ్గరకు వస్తుంది. ఈరోజు మనకు ఒకవేళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 33 జిల్లాలలో 33 చైర్పర్సన్లలో ఎంతమంది మైనార్టీలు ఇస్తారు, ఎంతమందిని ఎస్టీలు ఇస్తారు, ఎంతమంది ఎస్టీలు ఇస్తారు, దీన్ని మనం ఎంతమంది బీసీ సోదరులు ఇస్తారు, అది గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడైతే రిజర్వేషన్ ఉంటుందో, ఎక్కడైతే ఎస్సీ రిజర్వేషన్ అది ఇవ్వాల్సిందే. కానీ జనరల్ సీట్లలో ఎక్కడ ఇస్తారా? ఇవ్వరు. మనకు పార్టీ పోస్టులు కూడా మనకి ఇయ్యరే. పోస్టులో కూడా మన జనరల్ పోస్టులో ఎవరు ప్రెసిడెంట్ బీసీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, ఎస్టీ సోదరులు కానీ మన జనరల్ కమిటీలో ప్రెసిడెంట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ చేసిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసిందా? నేను అడగదలుచుకుంటున్నా. ఇది గమనించిన అవసరం ఉంది. ఎన్ని రోజులు మనం పడుకుందాము? మనం ఈరోజు మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. బీసీ సోదరులారా, మీరు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు రండి. ఈరోజు ఒక 24 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక తెలంగాణ ఉద్యమకారుడు మిలియన్ మార్చిలో తన లాడీల దెబ్బలు తిన్న అబ్దుల్ బషీర్ గారు ఈరోజు టికెట్ అడిగితే లాస్ట్ వరకు టికెట్ ఇస్తామని, బీఫామ్ ఇస్తామని ఆయనను చెప్పి మరి ఆయన దీంతో మన ప్రజలకు వెళ్ళి అందరితో వెళ్ళి ఒక ప్రచారం చేసే క్రమంలో బస్తీవాసులు కానీ అందరూ కూడా అరే బషీర్ భాయ్ వస్తే ఒక అనుభవం ఉంది, ఒక ఉప సర్పంచ్గా అనుభవం ఉంది, ఒక వార్డ్ మెంబర్గా అనుభవం ఉంది, ఒక తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఆయన మనం ఒక నాయకుని ఎన్నుకుందాము, మన బతుకులు బాగుపడతాయని మనం ఆలోచించిన క్రమంలో ఈ యొక్క మహేష్ రెడ్డి గారు ఎందుకొరకు మీరు టికెట్ ఇయ్యారు అబ్దుల్ బషీర్ గారిని అడగదలుచుకున్నా. మీరు ఒకవేళ ముస్లిం మీద మీకు ప్రేమ ఉంటే ఇప్పుడు మీకు ఒక సవాల్ విస్తున్నా, మీరు పరిగి చైర్మన్ పర్సన్గా బీసీ సోదరుని ఇవ్వండి, లేకపోతే మైనార్టీని ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు బీసీ సోదరుని చైర్పర్సన్ ఇవ్వకపోతే, మీరు మైనార్టీ సోదరులు మీరు చైర్పర్సన్గా ఇవ్వకపోతే మేము మీ యొక్క ప్రేమను మీ యొక్క యాక్టింగ్గా ఒక డ్రామాగా భావిస్తాము. కనుక బీసీ సోదరులు మీరు డిమాండ్ చేయండి, మాకు చైర్మన్ పదవి కావాలా. మైనార్టీ సోదరులారా మీరు డిమాండ్ చేయండి, మీరు మాకు చైర్మన్ పదవి కావాలా. ఎస్సీ సోదరులారా మీరు డిమాండ్ చేయండి, మాకు చైర్మన్ పదవి కావాలని. ఎన్ని రోజులు మనము ఈ జెండలు మోద్దాము? ఎన్ని రోజులు వీళ్ళ మనకు గులాంగిరి చేద్దాము? ఎప్పుడు మనకు మేల్కొందాము? ఎప్పుడు చేద్దాము? కానీ నేను చెప్పాను, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈరోజు ప్రధానంగా ఇక డిమాండ్ చేసేది ఏంటంటే
మాకు మైనార్టీలను 12% రిజర్వేషన్ ప్రకారము మాకు తప్పకుండా మాకు చైర్మన్ పదవులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలా. ప్రతి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓటు బ్యాంకు వాడుకునే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు మేల్కొంటుంది తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి. బీసీ సోదరులను మేల్కొల్పుతుంది, మరి మైనార్టీ సోదరులను మేల్కొల్పుతుంది, ఎస్సీ సోదరులను మేల్కొల్పుతుంది, ఎస్టీ సోదరులను మేల్కొల్పి తప్పకుండా ఉద్యమం చేస్తుంది. మా హక్కులను సాధించుకుంటాం కనుక ఈరోజు నేను ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినందుకు నేను ఒక విన్నవించుకునేది ఏంటంటే, ఒక 18 వార్డు యొక్క బీసీ సోదరులు మైనార్టీ సోదరులు మీరు దయచేసి ఒక్కడికండి, ఇలా చూపించండి, మీ ప్రతాపం మీద చూపించండి, మీరు ఏంటో మీరు చూపించండి. ఈరోజు ఒక మైనార్టీ సోదరుని ఇవ్వకపోతే ఏ దెబ్బ కొడతారో, ఒకవేళ బీసీ సోదరులకు అన్యాయం చేస్తే తప్పకుండా మేము దెబ్బ కొడతామని మీరు తప్పకుండా ఒక మెసేజ్ పంపండి. ఒకవేళ మనం మెసేజ్ పంపకపోతే బీసీ సోదరులారా, మన మైనార్టీ సోదరులారా, మనం ఏకం కాకపోతే మనము ఎటు కూడా మనం కాకుండా పోతాము. మనం ఎటు కూడా మనము వచ్చే మన ఒక జనరేషన్కు మనం జాబ్ చేయలేకపోతున్నాము. తప్పకుండా మీరు ఏకమవుతారని కోరుకుంటున్నా. బషీర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఒక 18 వాడి యొక్క ప్రజలకు నేను విన్నవించుకుంటున్నా.